హలో. హే బ్రో, గుడ్ మార్నింగ్. కొంచెం మెల్లగా చెప్పరా. వదినా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చిన్నగా చిన్నగా చెప్పొచ్చు కదా గౌరవ్. రేయ్, ఏంట్రా పొద్దు పొద్దున్న ఇలా ఎక్సర్సైజు? మానసి అనే డెవిల్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికన్నయ్యా. రేయ్, మంచి మాట్లాడరా. విన్నదంటే గుద్ది చంపేస్తుంది. పిలవనా? అమ్మో వద్దు. కాఫీ. నువ్వు కాఫీ తెచ్చావా? నువ్వు కాఫీ తెచ్చావా? అవును, నేనే. నువ్వే కాఫీ కలిపి తెచ్చావా? అవును, నేనే. ఏందిప్పుడు? కళ నిజమా అని. డిసెంబర్లో వానలు పడుతుంటే ఏంటనుకున్నానన్నయ్యా, ఇదన్నమాట కారణం. ఏంది లొల్లి? మీకే కాదు, అత్త కూడా ఇచ్చిన. ఆయన కాఫీ ఇచ్చినప్పుడు మూసుకొని తాగడం నేర్చుకోండి. నిన్ననాలి మృదులా, వీళ్ళకి అంత సీన్ లేదని చెప్పినా వినకుండా ఆడదంటే మంచిగుండాలా, ఒద్దికగా ఉండాలని చేయించినావు. చూడు ఎట్లా ఏడిపిస్తున్నారు. ఏంటి మధుగారు, చేయకపోతే ఏమీ చేయదంటారు, చేస్తే ఇలా ఏడిపిస్తారు. ఊరుకోదునా, మనం దాన్ని ఏడిపించడం ఏంటి? అదే మనల్ని ఏడిపించకుండా ఉంటే చాలు. ఎంత చేస్తున్నా నీ నోటుదుల తగ్గట్లేదు కదా, నాకు తెలుసురా. అందుకే నీకోసం స్పెషల్గా కలిపి తీసుకొచ్చా. బావా, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. నువ్వు కూడా తీసుకో. థ్యాంక్ యూ. చూస్తావే, తీసుకో. ప్రేమగా తీసుకోండి అనొచ్చుగా. గౌరవ్, నీకోసమే ప్రేమగా స్పెషల్ కాఫీ కలుపుకుని మరీ తీసుకొచ్చా. తీసుకో. నా కోసం? ఆహా, ఇది ఇది కథ కావాలి. ఇప్పుడు నమ్ముతా మానసి, నువ్వు మారావంటే. తీసుకో. తాగు తాగు, ఎంత మారిందో తెలుస్తుంది. పొట్టి సచ్చినోడా. Cheers అన్నయ్య. తాగు. ఆహా, మానసి సూపర్గా పెట్టావే. థ్యాంక్స్ బావా. కానీ ఇది కాఫీనో టీనో అర్థం కావట్లేదు. బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అవును మానసి, చాలా బాగుంది. థ్యాంక్స్ మృదులా. అంత బాగుందా? నువ్వు తాగరా, తెలుస్తుంది. తాగు. తాగాక మీకేం కాలేదంటే నేను తాగొచ్చు అనమాట. అన్నయ్య, నిజంగా బాగుందా? బాగుందిరా, మేము తాగుతున్నాం కదా. నీకేమైంది? తాగు. తాగు. అన్నయ్య, నాకు ఏదో తాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది అన్నయ్య. గౌరవ్, కాఫీ ఇంత చక్కగా ఉంటే మళ్ళీ ఏదో వంక పెడతావెందుకు? తాగు. ఓకే.
ఏం కలపలేదు కదా? ఉహు, నువ్వు తాగు. దీంట్లో ఏదో కలిపిందన్నయ్య. నువ్వే తాగి కాఫీ రాక్షసి. ఏ గౌరవ్, రే 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 లేకపోతే మర్యాదగా కాఫీ తెచ్చిస్తే మంచిగా తాగకుండా నోటికొచ్చినట్టు వాగుతాడా? పాప మనసి, ఎందుకలా గౌరవతో ఆడుకుంటున్నావు? నీకు తెలీదు మృదులా, వాడికి ఇట్లనే జరగాలి. హలో, ఎట్టుంది కనకం ఆడ పరిస్థితి? అంతా అనుకున్నట్టే అవుతుంది. ఇల్లైతే మన పేరున వచ్చేసింది. కొంత డబ్బు కూడా లాగుతాన్నా. ఇక ఆస్తిలో వాటకి గాలం వేసిన అది కూడా వస్తుంది. మంచిది, ఆఖరి దాకా ఎవ్వరికి ఏ అనుమానం రాకుండా చూసుకో. ఈడు నా జాగ్రత్తలో నేనున్నా గాని ఆడ పరిస్థితి ఏంది? అంతా మంచిగానే ఉంది, కాకపోతే ఒకటే చిన్న ప్రాబ్లం. ఆస్తి మన చేతికొచ్చేదాకా నువ్వు బయటికి ఆడికి రాకు. అక్క, సరే, నేను మళ్ళా చేస్తా. మంచిది. ఏంది మళ్ళీ? ఏంలే అక్క, నా పెండ్లికి ఇన్నిన్ని పైసలు ఖర్చు పెట్టుడు అవసరమా? అన్ని కోట్లు కట్నం ఎందుకక్క? నీ పెండ్లి చక్కగా చేస్తేనే పైనున్న పెద్దమ్మ పెద్దయ్య సంతోషిస్తారు. నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉండేది. ఆయన పెండ్లి చేసేది నేను కదా, ఇవన్నీ నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు బ్యూటీ పార్లర్కి పోయిరా. పెండ్లి నాటికి నీ మొహం చంద్రబింబల్లాగా కళకళలాడిపోవాలా. వెళ్ళు, పోయిరా. సరే అక్క. ఈరోజు పెద్దమ్మకి ఆ కార్ నెంబర్ మ్యాటర్ చెప్పాలి. గిఫ్ట్గా హనీమూన్ పంపించమని అడగాలి. పెద్దమ్మా, 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 పెద్దమ్మా. ఎందుకు అట్లా అరుస్తున్నావు గాడిద లెక్క? నా సంతోషానికి ఇది కూడా సరిపోదు మానసి, ఇంకా అరిచి గెంతులేయాలనుంది. మానసే, పెద్దమ్మా, సచ్చినోడు, నడు మిరగొట్టినావు కదరా. ఏంట్రా గోల? ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బ్రో. బ్రో, అమ్మో అబ్బా, పెద్దమ్మా. పిచ్చా నీకు? ఇలా ఇసిరేసావేంట్రా? పెద్దమ్మా, పెద్దమ్మా. ఏమైంది? వదినా, మృదులా, మృదులా, వదినా, నాకు చాలా సంతోషంగా ఉంది. వదినా, మృదులా, వదినా. ఈ గౌరవ్ ఆగు. వద్దు. అరే,
ఏమైంది? ఏం కాకూడదనే ఎన్నో పిచ్చుకుక్క కలిసినట్టుంది. అందరిని పట్టి ఇసురుతున్నాడు. అరే ఏమైందిరా నీకు? మీ ఎవ్వరికీ కాదు, పెద్దమ్మకి మాత్రమే చెప్తా. పెద్దమ్మా, పెద్దమ్మా, రేయ్ ఏంటి గౌరవ్? పెద్దమ్మా, పెద్దమ్మా. రే, అత్తని మాత్రం ముట్టుకోకు. పక్కకు దబ్బ. పెద్దమ్మా, ఆ కార్డ్ నెంబర్ కనుక్కుంటే ఏది కోరుకుంటే అది చేస్తానన్నావు. ఇంకా ఆ మాట మీదే ఉన్నావు కదా? అవునరా, అదే మాట మీదున్నా. నువ్వు ఏం కోరుకుంటే అదిస్తా. ఆ కార్ నంబర్ మాత్రం కావాలి. పెద్ద కోరికలేం లేవు పెద్దమ్మా. ప్రపంచంలో 8 వండర్స్ చూడాలి, నాతో పాటు రావడానికి మానసి ఒప్పుకోవాలి. నీ మొహానికి ఒక్క వండర్ చూసినా ఎక్కువ, ఇంకా 8 వండర్స్. అది నాతో కలిసా? నీతో ఎవరొస్తారు? అంత ఛాన్సలే. ఏయ్, నువ్వు వచ్చేదేంటి? పెద్దమ్మే పంపిస్తుంది. రేయ్ చాలా పెద్ద కోరికలే ఉన్నాయి కానీ ముందా సోదాపి కార్ నంబర్ కనుక్కో. ఒక్క నిమిషం. హలో, అది కనుక్కోకుండానే ఇంత హడావుడి చేస్తున్నాను అనుకుంటున్నారా? పెద్దమ్మా, ఇది కరీంనగర్ రిజిస్ట్రేషన్ కాదు. TS02 RR 2799. ఇది కనకం కార్ నెంబర్ కదా? అంటే మృదులను కొట్టింది కనకం మళ్ళీ వాళ్ళ. వీళ్ళకసలు పని పాట ఉండదా? ఎక్కడ పడితే అక్కడ గొడవలేనా? నా జీవితం సర్వనాశనం చేయడానికి హైదరాబాద్ వచ్చారు వీళ్ళు. కరీంనగర్ నుంచి షాపింగ్ వచ్చినట్టున్నారు పెద్దమ్మా. అట్లెందుకు అనుకోవాలి? ఈయన్నే ఉండి కరీంనగర్ రిజిస్ట్రేషన్ బండి వాడొచ్చు కదా. ఎక్కడుంటే ఏంటి మానసి? అదేదో చిన్న గొడవ, అక్కడితో అయిపోయింది. దాని గురించి ఎందుకు? వదిలే. చిన్న గొడవ. ఒళ్ళు పొగరెక్కి నా కోడలి మీద చేయి చేసుకున్న దాన్ని ఎలా వదిలేస్తాననుకున్నా? అది కరీంనగర్లో ఉండని, హైదరాబాద్లో ఉండని, ప్రపంచంలో ఎక్కడన్నా ఉండని, గౌరవ్, వీళ్ళు నాకు కావాలి. మృదులకి క్షమాపణ చెప్పాలి. అలాగే పెద్దమ్మా. కార్ నెంబర్ కనుక్కున్న వాడిని, ఆ ఓనర్ని కనుక్కోలేనా? కనుక్కొని వదిన్ని కొట్టిన దాన్ని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను, చూడు. గౌరవ్, మృదులా, నువ్వు ఎవరి కోడలివో, నీ స్థాయి ఏంటో వాళ్ళకి తెలియాలి. కొట్టిన చేత్తోనే నీ కాళ్ళు పట్టుకోవాలి. గౌరవ్, నువ్వెళ్ళు. అలాగే పెద్దమ్మా. ఈ విషయం బ్రాహ్మణి వదిలేలా లేదు. కనకం కూడా వెనక్కి తగ్గేలా లేదు. అది బ్రాహ్మణి విషయంలో అస్సలు తగ్గదు. మూడో ప్రపంచ యుద్ధమే జరిగేలా ఉంది. ఎలా ఆపాలి? ఎలాగైనా ఈరోజు ఒక ఆట ఆడుకోవాలన్నయ్య, వదలకూడదు. రే జాగ్రత్తరా, తేడా వస్తే మాట తట్టేస్తుంది. ఆ సంగతి తర్వాత అన్నయ్య, ముందు మనం ఏ రేంజ్లో ఆడుకున్నాం అన్నదే ఇంపార్టెంట్. వస్తుందన్నయ్య, మొదలుపెట్టు. నా గురించి నువ్వేం వరి అవ్వదు డార్లింగ్. డార్లింగా? నేనేదో ఒకటి మేనేజ్ చేసి వచ్చేస్తాయి కదా. కోడి మెదడిది, నేనేం చెప్పినా నమ్మేస్తుంది. రే ఎవరితో మాట్లాడుతుండో?
కానీ నువ్వు మాత్రం హ్యాండ్ ఇవ్వద్దు బేబీ. ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ మండే మార్నింగ్ వీకెండ్ ఫుల్గా ఎంజాయ్ చేయాలి. రేయ్, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. నువ్వు అక్కడే ఉంటే ఉతికి ఆరేస్తుంది. జాగ్రత్తగా ఉండు. అదేం పర్వాలేదు డార్లింగ్, నేను చెప్తున్నాను కదా. గొర్రె మెదడిది. ఆఫీస్ పని మీద 2 రోజులు క్యాంప్కి వెళ్తున్నానని చెప్తే ఆ 2 రోజులు ఫోన్ కూడా చేయదు. సచ్చినోడా, పని చెప్తానండా. ఎవరితో మాట్లాడుతున్నావురా? నీకు దానికి ఇద్దరికే అవుతాయి. ఓ కమ్ ఆన్ బేబీ, గిఫ్ట్ గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు అడిగితే ఎప్పుడైనా కాదన్నానా? నీకు మొన్నే ఐఫోన్ ఇచ్చాను కదా, ఇప్పుడేం కావాలో అడుగు. అది రేయ్, నీ ఓవర్ యాక్షన్ చూస్తే నిజంగానే నీకేదో అఫైర్ ఉందనుకుంటుందిరా. ఆ, నేను ఇస్తాను బేబీ. ఏంటి బేబీ, రవ్వల నెక్లెస్ కావాలా? డైమండ్ నెక్లెస్ ఇస్తే నీకేమైనా ప్రాబ్లమా? ఇస్తావురా, నువ్వేమైనా ఇస్తావు. డార్లింగ్, మరి నీకు గిఫ్ట్ ఇస్తున్నాను కదా, నాకు ముద్దు అర్థం చేసుకో డార్లింగ్. రేయ్ రేయ్, నేను నీకు ముద్దు ఇవ్వడం ఏంట్రా ఎతవా? అబ్బా, అర్థం చేసుకో డార్లింగ్. ఇంట్లో ఎలాగూ లేదు, నువ్వు కూడా ఇవ్వనంటే ఎలాగా? సరే, ఓ పంచిన నేనే ఇస్తాను. ఇచ్చేస్తున్నాను. సచ్చినోడా. అబ్బా, అయిపోయాడు, వీడైపోయాడు. ఎవరిదిరాది? ఎవరితో మాట్లాడుతున్నావు? నీ ఉడత మొహానికి ముద్దెట్టే ఆ ఊర పిచ్చకెవర్రా? ఎవరైతే నీకెందుకు? అబ్బా, నువ్వు ఎలాగో ఇవ్వవు, తీసుకో కదా. నాకు నచ్చిన దగ్గర తీసుకుంటా, నీకేం నష్టం? నాకేంటి నష్టమా? అమ్మో, వద్దు, మార్చి. ఓవర్ యాక్షన్ వద్దురా అని చెప్పా, నువ్వు వినలేదు. నువ్వు చచ్చవే. నేనెస్ట్ మార్చి. వద్దు. అమ్మో. అబ్బో, ఓసే ఏంటి ఇలా సాగు కొట్టేసావు? అమ్మా, నీకు ఈ డోస్ ఎక్కడ సరిపోద్ది? ఇంకా ఉందిరా. నీ మొహానికి గర్ల్ ఫ్రెండ్ కావాలా? అసలు ఎవరిదిరాది? మధు అంటే బావ పేరేనా? లేక ఎవరయ్య మధు? ఎవరైతే నీకెందుకే? నీకెలాగో నా మీద ప్రేమ లేదు కదా. రే, ప్రేమున్నా లేకపోయినా, ముద్దులెట్టినా ఎట్టకపోయినా తాళి కట్టినవు కాబట్టి మోసుకొని పక్కనుండాల్సిందే. ఉండి ఇలాగే ముసలోడైపోవాలా? అంత లేదు, కనీసం 10-15 మందినైనా మెయింటైన్ చేస్తా. ఏంద్రా నువ్వు మెయింటైన్ చేసేది? వదినా, కాపాడు. చంపేస్తుంది చూడు, కొడుతుందో. నిజంగా చంపేసేలా ఉంది వదినా, కాపాడు వదినా. నిన్ను చూస్తాను బ్రో, కాపాడు. ఏదో ఒకటి చెయ్యి బ్రో. బావు గారు, మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దు. ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్, నన్ను ఎందుకు మధ్యలో లాగుతారా? మాన్సీ ఆగు. వదిలే, ఏంటి మీ గొడవ? ఏంది వదిలేసేది?
వాడేం చేసిండో నీకు ఎరికేనా? ఎవరో గర్ల్ ఫ్రెండ్ అంట, ఫోన్ గిఫ్ట్ ఇచ్చిండంట, ఇప్పుడు డైమండ్ నెక్లెస్ కూడా ఇస్తాడంట. చూడు ఫోన్లో ఎంతసేపు మాట్లాడిండో చూడు. గౌరవ్ చూడు బాబా. రే ఫోన్ కూడా నీ దగ్గరే ఉందా?